ఆదికాండము 49వ అధ్యాయం బైబిల్లో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇందులో యాకోబు తన అవసాన దశలో తన 12 మంది కుమారులను పిలిచి రాబోయే రోజుల్లో వారికి ఏమి సంభవిస్తుందో ప్రవచిస్తాడు. ఇది కేవలం ఆశీర్వాదాలే కాకుండా వారి ప్రవర్తనను బట్టి వారి భవిష్యత్తును తెలిపే ప్రవచనాలు కూడా. యాకోబు ఒక్కొక్క కుమారుని వారి గుణగణాలను మరియు భవిష్యత్తును బట్టి దీవించాడు. రూబేను జ్యేష్ఠపుత్రుడే అయినా నీళ్లవలె చెంచలుడైనందున అతనికి ఆధిక్యత ఉండదని చెప్పాడు. షిమ్యోను మరియు లేవి వారి కోపం శపింపబడినది, వారు ఇశ్రాయేలీయులలో చెదరగొట్టబడతారని చెప్పాడు. యూదా అత్యంత ముఖ్యమైన ఆశీర్వాదం. ఇతడు సింహపు పిల్ల వంటివాడు. షిలోహు వచ్చు వరకు అనగా మెస్సియా వచ్చు వరకు రాజదండము యూదా నుండి తొలగదు అని ప్రవచించాడు. జబూలూను సముద్రపు రేవుల వద్ద నివసిస్తాడు మరియు ఓడలకు ఆశ్రయంగా ఉంటాడు. ఇశ్శాకారు బరువు మోయుటకు భుజము వంచు బలమైన గాడిదతో పోల్చబడ్డాడు. దాను తన ప్రజలకు న్యాయం తీర్చును, దారిలో ఉండు సర్పము వంటి వాడు. గాదు సైన్యము అతనిని అరికట్టును గాని అతడు వారి మడమల మీద పడి అరికట్టును. ఆషేరు అతని ఆహారము పుష్టిగలది, అతడు రాజ్యయోగ్యమైన రుచికర పదార్థములను ఇచ్చును. నఫ్తాలి విడవబడిన జింక వంటి వాడు, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించెడు కొమ్మ, విలుకాండ్రు అతనిని బాధించినను యాకోబు దేవుని బాహుబలం వల్ల అతని విల్లు బలముగా నిలిచింది. సర్వశక్తిమంతుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని దీవించాడు. బెన్యామీను పీల్చుకొని పోవు తోడేలు ఉదయంన వేటను తిని సాయంత్రంన దోపుడు సొమ్ము పంచుకొనును. యాకోబు మరణం. యాకోబు తనను కనాను దేశంలోని మక్పేలా గుహలో పాతిపెట్టమని కుమారులకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించట చాలించి మంచం మీద కాళ్ళు ముడుచుకొని యాకోబు ప్రాణం విడిచి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు.